హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 57. నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు నిఖిల్. అతని వైపు బిడియంగా చూస్తుంది పొట్టిది. ఆమె చూపులు గమనించి ఐవింక్ చేశాడు అల్లరిగా. అతన్ని చూడలేక తలను రోడ్డు వైపు చూస్తుంది. ఏయ్ పొట్టి, రోడ్ అంత బాగుందా? బిజీగా దాన్ని చూస్తున్నావు? లేదు సార్ అని అంది చిన్నగా. సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఆ, తెలుసు సార్, మీ విల్లాకే కదా అని అంది. హా, పొట్టిది ఇంటెలిజెంటే అని పెదవి విరిచాడు. పొట్టి అని పిలిచాడు. ఏంటి సార్, అందరూ నన్ను పొట్టి అంటున్నారు అని ముఖం ముచ్చలా పెట్టుకుంది. నాలానే మా బుజ్జోడు కూడా పొట్టి అని అంటుంటే నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే భలే నవ్వొచ్చింది తెలుసా? మూతి తిప్పుతుంది. హా అని పెద్దగా నవ్వేశాడు నిఖిల్. అతని నవ్వునే మురిపంగా చూస్తుంది. అప్పు అక్క, మీ ఆయనలో నవ్వొచ్చింది. ఎక్కడ ఏ దేవుడి దగ్గర ఉన్నావో పైనుంచి చూస్తున్నావా అని మనసులో అనుకోగానే నిగితా కళ్ళల్లో తడి నిఖిల్ చూడకుండా కవర్ చేసుకుంది. మూతి మరోసారి తిప్పింది. ఏ పుట్టోడా, మూతి అంతలా తిప్పకు, లూజ్ అవుతుంది, నేను చూడలేను అని అన్నాడు. పో అని తిట్టుకుని బ్యాగ్లో నుంచి చిప్స్ ప్యాకెట్ తింటుంది. ఏంటవి? పొట్టి చేతుల్లో ప్యాకెట్ శబ్దం వింటూ ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు చూస్తూ అడిగాడు. చిప్స్ సార్, దారిలో ఆకలేస్తే తినడానికి తెచ్చుకున్నా, చాలా ముద్దు ముద్దుగా చెప్పింది. ఓ అవునా, మరి మీ అన్న ఇంట్లో ఇవన్నీ లేవు కదా అని డౌట్గా అడిగారు. గ్రాసరీ వరకే ఉన్నాయని గుర్తొచ్చి, ఇవి ఇప్పుడు కాదు, 1 మంత్ బ్యాక్ మీరు నన్ను అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి తీసుకువెళ్లారు కదా, అప్పుడు తీసుకున్నా. ఇంతవరకు తినలేదు. అదే ముద్దు ముద్దుగా ముఖంతో చెప్పి మూతి బిగించింది నిఖిత. ఓ మై గాడ్, నిజమా అని షాక్ అవుతూ కారు స్లోగా చేశాడు. హా అని తల అడ్డంగా నిలువుగా ఊపింది. అంటే ఆ రోజు నుంచి నీకు తినడానికి కాలేదా అని నవ్వు ఆపుకుంటూ అంటుంటే, అంటే మీరు పక్కనే ఉన్నారు కదా, అందుకే తినలేదు అని అంది చిన్న స్మైల్తో. అంటే నేను షేర్ అడుగుతానా, లేక నేనేమైనా అనుకుంటానా? అవును అని అంది నాలిక కరుచుకుని. హీ అని వెర్రినవ్వు ఒకటి నవ్వింది నిగిత. ఏయ్, బోడిని చిప్స్ ఎవడికి కావాలి? నేను ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అస్సలు తిన్ను అని అన్నాడు నిఖిల్ కారు స్పీడ్ పెంచుతూ. నా చిప్స్ కాదు సార్, ఆలూ చిప్స్. పైగా ఇది ఫాస్ట్గా తినే ఫుడ్ కాదు, స్లోగా ఎక్కడైనా కూర్చుని కూడా తినొచ్చని అంది ఏదో తెలియని క్వశ్చన్స్కు ఆన్సర్ ఇచ్చినట్లు. గుర్రుగా చూశాడు. మూతిటి తిప్పింది నిఖిత. ఎదవ కుళ్ళు జోక్స్ చెప్పకు. నీ చిరంజీవి అన్న వేసే పంచుకే ఒళ్ళు మండుతుంది. నీవు కూడానా? మళ్ళీ వాడికి ఎక్స్ట్రా మసాలా, ఐస్ క్యూబ్స్ వేసుకోండి, చల్లబడుతుంది అని లోపలే గొనిగింది నిక్కి. కనపడవు గాని పెద్ద ముదురువే. నేనొక డౌట్ అడుగుతా, చెప్తావా? హా అడగండి సార్, ఏదైనా చెప్తా అని అంది పళ్ళు వికిలిస్తూ. హేయ్ నోర్మి. ఆ మూసేసా అని అంది నోటిని చేతితో అడ్డు పెట్టుకుంటూ. మహానుభావా, నిన్ను నాకు తగిలించిన పెద్నాన్ని తిట్టాలి. నాకెక్కడ దొరికేవయ్యా స్వామి ఈ మిస్టర్ పవరాక్యుడు సార్ గారు. అన్నీ ఈయన చెప్పినట్లే వినాలి, చెయ్యాలి. అసలు ఏంటి ఈయన గారు ఉద్దేశం? నేనేమైనా ఆయన గారి పెళ్ళానా? ఏదో మా అన్న కోసం అని లోపలే అని అనుకుంటూ ఉన్న నిఖితాకు రోడ్డు మీద ఒక కారు, అందులో వ్యక్తి కనపడగానే గుండె ఆగిపోయింది. ఇతనేంటి ఇక్కడ? అంటే హైదరాబాద్ వచ్చాడా? ఒకవేళ నిఖిల్ సార్తో నన్ను చూస్తే? భయంగా నిఖిల్ని చూసింది. ఏంటి భగవంతుడా అని అనుకుంది. బట్ నిఖిల్ ఆ కార్ని గమనించలేదు. స్ట్రైట్ గా తన విల్లాకు రీచ్ అయ్యాడు. భయంగా కారు దిగింది. రాబోతున్న ప్రళయాన్ని ఆ క్షణం మరిచి నిఖిల్ కు సంతోషాన్ని ఇవ్వాలని ఫిక్స్ అయ్యి కారు దిగింది పొట్టిది. గుండె దడగా ఉంది. గేటు వైపు చూస్తూ ఉంటే కారు పార్క్ చేసి ఆమెని అబ్జర్వ్ చేశాడు నిఖిల్. వాట్ హ్యాపెన్ పొట్టి అని ఆమెను దగ్గరకు తీసుకుంటూ షోల్డర్ కింద పెట్టుకున్నాడు. ఆ క్షణం టెన్షన్ మరిచి అతన్నే చుట్టుకుంది. బెడ్ మీదకు వచ్చే వరకు ఇలానే దగ్గరగా తీసుకుంటూ ఉన్నాడు. ఈ మగాళ్ళంతే అని అంది చిన్నగా. ఆ కదా, ఇప్పుడు కాళ్ళైనా పట్టుకుంటాం అని నవ్వాడు నిఖిల్. నిక్కీ కూడా నవ్వుతూ లోపలికి వచ్చింది. సెక్యూరిటీ సెల్యూట్ చేస్తున్నాడు గుడ్ మార్నింగ్ అని. సెక్యూరిటీ పనివారు అందరూ కూడా తమనే చూడటంతో ఇబ్బందిగా దూరం జరిగింది నిఖిత. అదంతా కేర్ చేయకుండా ఆమెను ఇంకా పదవి పట్టుకున్నాడు నిఖిల్ గట్టిగా.
ఇద్దరూ లోపలికి వెళ్లారు. అప్పుడే నిఖిల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. నిఖిల్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నిఖితకి కూడా కనబడుతుంది. తను కూడా చూసింది. పెద్దనాన్న అని ఉంది. ఇక నిఖిత ఫోన్ను నిక్కీని మార్చి మార్చి చూస్తుంది. ఏ పొట్టి నువ్వు వెయిట్ చేయి అని అన్నాడు నిఖిల్. హా అని భయంగా బెడ్ మీదే కూర్చుంది. ఇక నిఖిల్ ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చుని లిఫ్ట్ చేశాడు. పెద్దనాన్న చెప్పు. ఏమ్రా ఎట్లున్నావు? అవతల నుంచి నరసింహారెడ్డి. బాగున్నా పెద్దనాన్న. మీరంతా ఎలా ఉన్నారు? పెద్దమ్మ అత్త ఎలా ఉన్నారు? హా బానే ఉంటిమి. నా ముద్దులమ్మి ఏం చేస్తుండది? నా ఇంటి మహాలక్ష్మి ఎట్లుండది అని ముద్దుగా చందు కోసం అడిగాడు. ఇక సేమపులి బుజ్జోడు కూడా బాగుంది. ఆఫీసు గట్రా బానే ఉందా? కడపకి ఎప్పుడొస్తున్నారు? పెద్దనాన్న ఇంకో వారంలో అంటూ నిక్కీని చూశాడు. భయం బెరుకుగా చూస్తుంది నిఖిల్ని. మంచిది బిడ్డ. పెద్దన్న హైదరాబాద్ వచ్చాడు, కలుసుకో. ఇంకో మాట, బసిరెడ్డి బిడ్డను నీకిత్తామంటున్నారు. ఇట్టమైతే చెప్పు, మనువు చేద్దాం అని ఫోన్ కట్ చేశాడు నరసింహారెడ్డి. ఫోన్లో మాటలు వినడం లేదులే అనుకుని, పొట్టి మా పెద్దనాన్న నరసింహారెడ్డి. నువ్వెప్పుడైనా చూసావా? హా చూడలేదు అని అంది దిగులుగా నిఖిత. ఇక నిఖిత నరసింహారెడ్డిని, గౌతమ్ను ఏ పరిస్థితిలో చూసిందో తెలిస్తే నిఖిల్ గుండె ఆగిపోతుంది. బాధగా నిఖిల్ వైపు చూసింది. కానీ అదే నిజం. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుంటే నిఖిల్ తట్టుకోలేడు. శాశ్వతంగా ఆమెకు దూరం అవుతాడు. ఈ విషయం నిఖితాకి తెలిసినా అతనికి నిజం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు వస్తూ ఉంటే కారులో చూసింది కూడా గౌతమ్నే. అయితే గౌతమ్ ఇక్కడికి రాడు. బేబీ ఇంటికి వెళ్తాడు. ఇక నిక్కీ అంటూ ఆమె ముందు కూర్చుని చెంప తట్టాడు నిఖిల్. కళ్ళల్లో నీళ్లు ఊరుతూ ఉంటే కష్టంగా ఆపుకుని దిగులుగా చూసింది నిఖిల్ని. ఏంట్రా మా పెద్దనాన్నతో మాట్లాడుతుంటే భయపడ్డావా ఏంటి? ఆహా లేదు అని అని అంది అదే బాధపడిన ముఖంతో. ఏమైందిరా అని లాలనగా అడిగాడు. ఇక బీచ్ నుంచి లాలనతో కూడిన ప్రేమను ఎక్స్పెక్ట్ చేయని పొట్టి అతన్ని గట్టిగా హత్తుకుంది. సడన్ గా పొట్టి వచ్చి పడడంతో బెడ్ మీద అలానే పడిపోయాడు. పొట్టి వాట్ హ్యాపెన్? హూ అని అంది. హలో వాగుడుకయ్య. తమరు ఎంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేసినా నీ గురించి మొత్తం నాకు తెలుసు. నువ్వు గడ్డివాసుకి నిప్పు పెట్టేది, దొంగతనంగా జామ మామిడి పళ్ళు కోసేది, నీకు కోపం వస్తే అలిక గలిక బావి వెక్కేది అన్నీ తెలుసు అని అన్నాడు నిఖిల్. ఆశ్చర్యంగా తల మాత్రమే పైకెత్తి నిఖిల్ని చూస్తుంది. ఇవన్నీ మీకెలా తెలుసు సార్? మీ అప్పు అక్క అనబడే పప్పు చెప్పేది. నువ్వే పెట్టావు కదా తనకా పేరు. నీకు నత్తి అని కూడా తెలుసు. అప్పు అనడం రాక పప్పు అక్క అంటావంట. ఈసారి సిగ్గుతో కూడిన నవ్వుతో అతని ఎదలో ముఖం దాచుకుంది. అందంగా నవ్వేశాడు నిఖిల్. సార్ అక్క చెప్పిందా? చాలాసార్లు చెప్పింది. నిఖిల్ కళ్ళల్లో అప్పు చేసే అల్లరి గుర్తుకు రాగానే కళ్ళు చెమర్చాయి. ఎందుకే నన్ను వదిలేశావు అని అనుకున్నాడు. అతని గుండెలకు దగ్గరగా ఉన్న నిఖిత చెవులకు హృదయ స్పందన వేగం కావడంతో అప్పుని గుర్తు చేసుకుంటున్నాడు అని నార్మల్ చేద్దామని. సరే మనం ఆఫీస్కి వెళ్దామా? వెళ్దామని అన్నాడు ఆమె జుట్టుని కిస్ చేస్తూ. వద్దులేండి, ఇక్కడికి ఎందుకు వచ్చామో గుర్తులేదా అని అంది. ఇప్పుడు మూడ్ లేదు. ఎందుకు లేదు? ఆ మూడు ఎక్కడైనా దాకుందా? అయితే పిలవండి. సాయంత్రం వరకు ఇక్కడే మీతోనే ఉండమని చెప్పండి అని అంది చిన్న గొంతుకుతో. ఆమె ఏం చెప్తుందో అర్థమై నిఖిల్ చిన్నగా నవ్వుకున్నాడు. ఇప్పుడు వద్దులే అని అన్నాడు. కాదు నాకు కావాలి అని గారాబంగా అంది నిఖిత. నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? అడగండి సార్. మీ నిఖిత ఏమడిగినా సరే చెప్తుంది అని అంది గట్టిగా హత్తుకుని. పొట్టి పరిస్థితి ఏదైనా నాకు నిన్ను దూరంగా ఉండమన్నా నువ్వు ఉండకే. నీ అర్జునన్న కోసం భయంగా ఉంది. మీ పేరెంట్స్ కంటే ఎక్కువ మీ తాత నారపరెడ్డి అంటేనే నాకు భయం. నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతా. నువ్వు కూడా ఇష్టమని చెప్పాలి. ఈ అగ్రిమెంట్ అదంతా ఏదో నీకు దగ్గర అవ్వాలని చేసిందే. నువ్వంటే నాకు ఫిజికల్గా ఉన్న ఇష్టం లవ్గా మారింది. నిన్ను వదులుకోలేను ప్లీజ్ అని అన్నాడు నిఖిల్. అతని మాటలు వింటూ ఉంది. కళ్ళు పైకెత్తి, ఏంటి అలా చూస్తున్నావు? మీ తాత మాటలు విని వదిలేస్తావా నన్ను? అతనికి ఏం ఆన్సర్ చేయకుండా ఇద్దరి పెదవులు జత చేసింది.
ఆమెను ఇష్టంగా చేస్తున్న ముద్దుకు సహకరించాడు నిఖిల్. ఆమె చేతులు అతని ఛాతీని తడుముతూ ఉంటే అతనికి తన ఉద్దేశం అర్థమై ఆ ముద్దులోనే గాఢతను ఇంకాస్త పెంచాడు. అతని షర్ట్ బటన్స్ విప్పేసి గుండెలపై ముద్దు పెట్టుకుంది. ఆమె వేస్ట్ మీద ముద్దు పెట్టుకుని ఆమెను పైకి చెరిపాడు. మెల్లిగా నిఖిత ముఖమంతా ముద్దులతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. శంఖం లాంటి మెడను స్పృశిస్తూ ఉంటే ఇద్దరు తనువులు పులకించాయి. మెల్లిగా ఇష్టంగా ఒకరిపై ఒకరు దొల్లుతూ తనువుల్లో రేగిన తపనను చల్లార్చడానికి ఇరువురు నగ్నంగా మారారు. ఈ కలయిక కొత్త కాకపోయినా ఆమెలో సిగ్గు అలానే ఉంది. అతని కళ్ళల్లోకి చూడలేక రెప్పలు వాల్చింది. బాతు గుడ్లంతా కళ్ళేసి చూస్తుంది. ఇంతటి అందం నా సొంతం అని గర్వంగా ఆమె కనులకు చిరు ముద్దులిచ్చాడు నిఖిల్. పొట్టి లుక్ ఎట్ మీ అని హస్కీగా అంటుంటే ఊ అని మాత్రమే అనగలిగింది. ప్రణయ సంగమానికి దారి తీస్తూ ఆమెలోకి చాలా సున్నితంగా ప్రవేశించాడు. హా నొప్పి అని అంది. ఒకేసారి గులాబీ పువ్వుపై గండి తొమ్మిద చేరినట్లు ఉంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దా మరి అని అన్నాడు ఆమె నుంచి బయటికి రాబోతూ. కావాలి అని అంది ముద్దుగా. ఆమె మాటలు మూలుగులు అతనికి గర్వాన్నిచ్చాయి. ప్లీజ్ రా కొంచెం టైం ఓచుకో హా అంది. నొప్పిని పంటి బిగువున దాచుకుంది. ఇద్దరూ సంతోషంగా సాయంత్రం వరకు అక్కడే గడిపారు. మళ్ళీ మళ్ళీ ఒకరిలో ఒకరు కరిగిపోతూ. కానీ వాళ్లకు ఆ క్షణం తెలియదు కదా, అదే చివరి కలయిక అని. వాళ్ళిద్దరి మధ్య శాశ్వత ఎడబాటు రాబోతుందని తెలీదు. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ ఒకటి మిస్ అయినా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అస్సలు మిస్ అవ్వద్దు.